హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు అయితే మొత్తం హిల్ ట్రైనింగ్ చేయడానికి వచ్చిన. ఇది హిల్ ఒక 100+ ఉంది, ఇది 100 మీటర్స్ ప్లస్ ఉంది. ఇది ఒకసారి హిల్ ఇది చూడడానికి ఇట్లా అనిపిస్తుంది, కానీ కొద్దిగా వెడల్పు ఉంది కాబట్టి మనకు నార్మల్గా అనిపిస్తుంది. హిల్ చేయడానికి వచ్చినా ఇక ప్రజెంట్ మనం వార్మప్ చేసుకుందాం. ఇక మనం కూడా ఫిట్లోకి రావాలి కాబట్టి ఇక మనకు వింటర్ సీజన్ పోతుంది. ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి, వింటర్ సీజన్ మాత్రం వదిలేయకండి. ఒక్కసారి వింటర్ సీజన్ మాత్రం మిస్ అయిందనుకో మళ్ళీ 365 రోజులు మళ్ళీ వెయిటింగ్ చేయాలి. మళ్ళీ సమ్మర్, వర్షాకాలం, మళ్ళీ వింటర్, ఇది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ దాదాపు 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత మనకు వింటర్ సీజన్ వస్తుంది. సో అందుకోసమే ఈ వింటర్ సీజన్లో ఎంత ఫిట్నెస్ని మీరు స్టోర్ చేసుకుంటారో మీకు అంత ఇమ్యూన్ పవర్, అంత బూస్టింగ్ ఉంటుంది. రన్నింగ్ చేసేటోళ్ళైనా సరే, తర్వాత నెక్స్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ చేసుకునేటోళ్ళకైనా సరే, ప్రతి ఒక్కరి జీవితంలో మన ఆరోగ్యం చాలా మంచిగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా 40 నిమిషాలు పక్క సాధన చేయాల్సిందే, వ్యాయామం చేయాల్సిందే, పక్క గ్రౌండ్కి రావాల్సిందే, తిరగాల్సిందే. ఈ షుగర్ అటాకింగ్, బీపీ షుగర్ అటాకింగ్ అనేది మన బాడీని అరికట్టాలి, దాన్ని తట్టుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది, జాగింగ్, రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వార్మప్ చేద్దాం. స్కిప్. ఓకే, మొత్తానికైతే ఇంకా హిల్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికైతే ఇది 100 మీటర్ల పైననే ఉంటుంది. మీకు చూడడానికి నార్మల్గా అనిపిస్తుంది. ఇంకా మనం మాట్లాడుకునేది ఏంటంటే హిల్ ట్రైనింగ్ దేనికోసం, దేనికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా హిల్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటుందా, రన్నింగ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, స్పీడ్ ఏమైనా వస్తుందా, బాగుంటుందా అనే దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా స్టూడెంట్తోని, నాకు ఇక్కడ పరిచయం అయ్యాడు నా స్టూడెంట్తో. ఇప్పుడు మనం హిల్ ట్రైనింగ్ పార్ట్నర్లో మేము చేస్తున్నాం, నార్మల్గా చేస్తున్నాం, డైలీ చేస్తున్నాం కాబట్టి. సో నార్మల్గా ఈరోజు ఒక 10 రెప్యుటేషన్లు చేస్తున్నాం. కిందికి ఇప్పుడు మొత్తానికైతే కంప్లీట్గా కిందికి దిగినాం. ఓకే, హిల్ ట్రైనింగ్ వల్ల మనకు ఉపయోగాలు ఏందో నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్తా. మీరు అక్కడ చూస్తున్నారు కదా, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, మన తొడ కండరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నా, ఎంత ప్రెషర్ పెడుతున్నా, హిల్ నెక్కేటప్పుడు ఎంత ప్రెషర్ పెడుతున్నా, తొడల మీద ఎంత ప్రెషర్ పెడుతున్నా, హ్యాండ్స్ ఎట్లా మూవ్ చేస్తున్నా ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను అంత ప్రెషర్ పెడితే ఇంత స్లోగా పోతున్నా అంటే హిల్ మీద అంత చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ఇంటర్నల్ పవర్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఈ హిల్ ట్రైనింగ్ అంటే ఈ గుట్ట ఎక్కనికే నేను యూజ్ చేస్తున్నట్టు. మన లోపల ఉన్న ఇంటర్నల్ పవర్ ఎప్పుడు బయటకు వస్తుంది, మనం ఎప్పుడైతే మితిమీరి కష్టపడాలి అనుకున్నప్పుడు ఆ ఇంటర్నల్ పవర్ వస్తుంది. సో అప్పుడు మనం గ్రౌండ్లో రోజు మనం చేసేటప్పుడు అలసిపోయినప్పుడు ఏం చేస్తాం, ఆపేస్తాం. ఇప్పుడు ఈ హిల్ నేను కంప్లీట్గా ఎక్కాలి అంటే మితిమీరిన ఆ ఇంటర్నల్ పవర్ని నేను యూజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ ఇంటర్నల్ పవర్ని నేను బయటికి తీసుకొచ్చి హిల్ దగ్గర నేను యూజ్ చేస్తే గ్రౌండ్లో చాలా అంటే చాలా ఈజీ రేసెస్ ఉంటాయి అన్నట్టు. వీక్లో ఎగ్జాంపుల్గా ఒక 1 డే 2 డే ఫిట్లో లేనప్పుడు రెగ్యులర్గా జస్ట్ ఒక 10 days రెప్యుటేషన్ వర్కౌట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు చాలా మంచి ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే SIPC అండ్ ఆర్మీ, SSC, GD, BSF వీళ్ళకి 5 km 1600 మీటర్స్ ప్రిపరేషన్ ఎవరైతే అవుతారో ఫిట్లో లేని పర్సన్ మెల్లగా ఒక 10-15 minutes కంటిన్యూస్ చేసుకొని వార్మప్ చేసుకొని ఈ హిల్ ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. చాలా చాలా బాగుంటుంది. ఇది అన్ని ఏరియాలలో ఉండదు. ఎగ్జాంపుల్గా ఒక పల్లెటూరు ప్రాంతంలో అలాంటి ఏరియాలో ఉంటుంది. సిటీలో అయితే ఇక ఉండదు, మీకు తెలుసు, ఇంకా బిల్డింగులు, రోడ్లు తప్ప ఉండదు, గ్రౌండ్లే చక్కగా ఉండవు. సో అందుకోసం చెప్తున్నా, వీక్లో ఒక 2 times పెట్టుకున్నారనుకో చాలా బాగుంటుంది. మరీ పదే హిల్లును పెట్టుకున్నారనుకో స్పీడ్ అనేది డౌన్ అయిపోతుంది, ఫిట్నెస్ అయిపోతాయి 100%. ఇప్పుడు నేను కూడా వాస్తవానికి చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే నేను కూడా అన్ఫిట్టే చెప్తున్నా కదా. ఇప్పుడు మనం హిల్ ట్రైనింగ్ గురించే మాట్లాడుకుందాం. ఆ హిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మన టాప్ టు బాటమ్, ఫస్ట్ టాప్ టు బాటమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు మన యాంకిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ యాంకిల్స్ అంటే ఇప్పుడు మనకేంది, కింద ఏవైతే యాంకిల్స్ మనకు షూ వేసుకునే దగ్గర యాంకిల్స్ ఏవైతే ఉంటాయో మనం టో మీద పరిగెత్తాం. హిల్ చేసేటప్పుడు కంప్లీట్గా టో మీద పరిగెడతాం. ఇప్పుడు నేను టో మీదనే పరిగెడుతున్నా, మిడిల్ ఫుట్ మీద పరిగెత్తనికనే రాదు నాకు, టో మీద పరిగెడతా. చూడడానికి ఇట్లా అనిపిస్తుంది కానీ నేను టో మీదనే పరిగెడుతున్నా, కంప్లీట్గా టో మీదనే పరిగెడతా. చూడండి, అగో చూసిరా, వెనకాల హీల్ లేసే ఉంటుంది, టో మీద పరిగెడతా కాబట్టి. సో టో అనేది అక్కడ ఏమైపోతుంది అంటే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది హిల్ చేసేటప్పుడు. చాలా అంటే చాలా ఇంజురీ ఛాన్సెస్ ఉంటే, ఇంజురీ కాదు, కాఫ్ ఏదైతే ఉందో తెలుగులో దాన్ని ఏమంటారు, కాఫ్ని పిక్కలు అంటారు.
పిక్కలు ఏవైతే ఉంటాయో కంప్లీట్గా స్ట్రాంగ్ అయిపోతాయి. పిక్కల పైన మోకాలు ఏదైతే ఉంటుందో దానికి ఒక స్ట్రెంత్లింగ్ పడుతుంది బాడీకి. మోకాలు చిప్పల పైన ఉండేది ఏంది, ఫ్రంట్ మజిల్స్ విత్ దాంతోపాటు బ్యాక్ మజిల్స్. ఫ్రంట్ మజిల్స్ని ఏమంటారు, దాంట్లో ఫ్రంట్ మజిల్స్ అంటారు, బ్యాక్ని ఏమంటారు హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. ఇవి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మెయిన్గా ఒక రన్నర్కి కావాల్సింది ఏంది, నడుములు చాలా పవర్ఫుల్గా ఉండాలి. పెద్దలు ఏమంటారు, ఈడేంద్ర బాబు అమ్మ నడుములు నొప్పులు వేస్తున్నాయి, కాలు గుంజుతున్నాయి అని అంటారు. చూసినావా, నడుములు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో, మగోనికి నడుములు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో వాడు రన్నింగ్ అయినా సరే ఇంకా ఏ పనైనా చాలా క్లారిటీ ఇవ్వగలుగుతాడు. సో బాగా గుర్తుపెట్టుకొని, హిల్ ట్రైనింగ్ యొక్క ప్రత్యేకతలు ఇది నేను చెప్పింది అచ్చ తెలుగుల స్వచ్ఛమైన తెలుగు భాషలో నేను చెప్పిన. మీ అందరికీ అర్థమవుతుందని నేను కోరుకుంటున్నా. మేమైతే ఒక 10 రెప్యుటేషన్లు చేసినాం, నార్మల్ రేసే చేసినాం వాస్తవానికి. సో మీరు కూడా ఇట్లా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మన ఛానల్ని మంచి అప్డేట్ రావాలి అంటే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ ఒక 10 మందికి పోతుంది. ప్రతి ఒక్కరు ఆర్మీకి కానీ ఎస్ఐపిసికి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు నా వీడియో చాలా యూజ్ అవుతుంది. ఒక 20 మందికి షేర్ చేయండి. ఈ వీడియో యొక్క ప్రాముఖ్యత మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్. నేను ఒక 100 లైక్లు అనుకుంటున్నా, వస్తాయా రావా నాకు తెలియదు. సో మీ సపోర్ట్ వల్ల నేను ముందలుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. మీరందరూ మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. మంచి మార్క్స్ రావాలి, ఈవెంట్స్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. జై జవాన్ జై కిసాన్.